దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. ఓ ప్రేమ ఓ పగ ఎపిసోడ్ నెంబర్ 291. భార్య కూతురు హేమచంద్ర గారికి చెరో పక్కన కూర్చొని ఉంటారు. సామ్రాట్ వాళ్ళ ఫ్యామిలీని చూస్తూ దగ్గరికి వచ్చి, మీ భార్య మీ కూతురు కళ్ళ ముందు ఉన్నారు, ఇప్పుడు మీరు హ్యాపీనా సార్ అని అడుగుతాడు. నిజంగానే చాలా హ్యాపీగా ఉన్నాను సామ్రాట్. కానీ అంతలోనే ప్రొడక్ట్ గురించి కూడా బాధపడుతున్నాను. నేను చెప్పిన విషయాలు పబ్లిక్ ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారో తెలియడం లేదు అంటాడు బాధపడుతూ. మన ప్రయత్నం మనం చేద్దాం సార్. ప్రొడక్ట్ టెస్టింగ్ కోసం వెళ్ళింది. అందులో ఎలాంటి పాయిజన్ లేదు అని ఫుడ్ సేఫ్టీ సెక్యూరిటీ అథారిటీస్ ఆఫ్ ఇండియా నుంచి సర్టిఫికెట్ వస్తే దానిని కూడా మనం పబ్లిక్ ముందు ఉంచుతాం. అప్పటికి కూడా పబ్లిక్లో డౌట్స్ ఉంటే ఇంకా ఏదైనా నెక్స్ట్ స్టెప్ ఆలోచిద్దాం అంటాడు సామ్రాట్. ఏమైనా మీ ప్రొడక్ట్ మంచి పేరు వచ్చేసి సేల్స్ కావాలి సామ్రాట్, అదే నేను కోరుకునేది అంటాడు హేమచంద్ర గారు. నా భర్త ప్రాణాలతో కోలుకున్నాడు అంటే అది మీ దయ వల్లే సామ్రాట్ అంటుంది సులోచన గారు. అవును సామ్రాట్ గారు, మేము కిడ్నాప్ అయి పడ్డ టెన్షన్ అంతా ఇంతా కాదు. ఈరోజు మేము సేఫ్గా ఉన్నామంటే అది మీ కారణంగానే అంటుంది రమ్య. లేదు రమ్య, నువ్వు క్లూ ఇవ్వకపోతే అసలు నేను మీ నాన్నగారిని కాపాడుకోలేకపోయేవాణ్ణి. ఆ వివేక్ గారిని కూడా పట్టుకోవడం కష్టమయ్యేది. నువ్వు తెలివైన అమ్మాయి కాబట్టి ఇవన్నీ జరిగాయి అంటాడు సామ్రాట్. అంతలో అంకుల్, రమ్య అంటూ అజిత్ అక్కడికొస్తాడు. రా అజిత్ అంటాడు హేమచంద్ర గారు కాబోయే అల్లుని చూసి నవ్వుతూ. హేమచంద్ర గారిని, సులోచన, రమ్యను చూసి అజిత్ సంతోషపడుతుంటే సామ్రాట్ మాత్రం అతను ఎవరో తెలియక కొత్తగా చూస్తుంటాడు. ఇప్పుడు హెల్త్ ఎలా ఉంది అంకుల్ అంటూ అజిత్ హేమచంద్ర గారి దగ్గరకొస్తాడు. పర్వాలేదు అజిత్, కోలుకుంటున్నాను అని. మా అమ్మాయికి పెళ్లి కుదిరిందని చెప్పాను కదా సామ్రాట్, మా కాబోయే అల్లుడు, పేరు అజిత్ అంటూ పరిచయం చేస్తాడు. ఓ అవునా అంటూ సామ్రాట్ అజిత్తో చెయ్యి కలుపుతాడు. మా వాళ్ళని కాపాడినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటాడు అజిత్. థ్యాంక్స్ ఏమీ వద్దు. వాళ్ళు ప్రమాదంలో పడ్డారు అంటే దానికి కారణం మేమే అనుకోవాలి అంటాడు సామ్రాట్. అలా అనుకు సామ్రాట్, వాళ్ళ బుద్ధి గడ్డి తిని ఇలా చేశారు అంటాడు హేమచంద్ర. నువ్వు బాగున్నావు కదా రమ్య, ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేదు కదా అని అడుగుతాడు అజిత్. ఏం ప్రాబ్లం లేదు అజిత్, బాగున్నాను అని నవ్వుతూ చెప్తుంది రమ్య. అది విని అజిత్ సంతోషపడుతూ, రమ్య గురించి మిమ్మల్ని ఎన్నిసార్లు అడిగాను అంకుల్, నాకు నిజం చెప్పకుండా మీలో మీరే బాధపడుతూ ఉన్నారన్నమాట అంటాడు అజిత్. పరిస్థితులు అలా వచ్చాయి అజిత్ అంటాడు హేమచంద్ర బాధపడుతూ. థ్యాంక్ గాడ్, చివరికి మీరందరూ సేఫ్గా బయటపడ్డారు అంటాడు. తర్వాత రాజశ్రీ, సౌమ్య అందరూ కూడా హేమచంద్ర గారిని చూడటానికి వచ్చి మాట్లాడతారు. ఇలా 2 రోజుల తర్వాత హేమచంద్ర గారు చరిత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతారు. ఫుడ్ సేఫ్టీ సెక్యూరిటీ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ప్రొడక్ట్లో ఎలాంటి పాయిజన్ కలపలేదని, అది కేవలం ఎసెన్స్ మాత్రమే అని సర్టిఫికెట్ వస్తుంది. కోర్ట్ ఆ సర్టిఫికెట్ చూసి ప్రొడక్ట్ని సేల్ చేసుకోవచ్చు అని పర్మిషన్ ఇస్తుంది. కానీ పబ్లిక్లో ఇంకా సందేహాలు నెలకొని ఉన్నాయని సామ్రాట్కి అర్థమై ప్రొడక్ట్ సేల్ అవుతుందా లేదా అనే విషయం గురించి బాధపడుతూ, పబ్లిక్ ఇంకా పూర్తిగా నమ్మలేకపోతున్నారు, నేను పబ్లిక్కి పూర్తిగా నమ్మకాన్ని ఎలా కలిగించాలి అని ఆలోచిస్తుంటాడు. సామ్రాట్ మనసులో ఉన్న ఆందోళన శక్తి కూడా అర్థమై దగ్గరికొచ్చి, ఇలా బాధపడి మనసు పాడు చేసుకోకు సామ్రాట్ అంటుంది. నీకు తెలీదు శక్తి, మన బేబీ హక్ కంపెనీ నుండి ఒక మంచి హెల్త్ డ్రింక్ని లాంచ్ చేయాలి అనేది కొన్నేళ్ళ నా అభిలాష. తీరా ప్రొడక్ట్ మార్కెట్లోకి రాబోతున్న టైంలో ఇలా జరిగింది. ప్రొడక్ట్ మీద పబ్లిక్కి పూర్తి నమ్మకం ఎలా కలిగించాలో తెలియడం లేదు అంటాడు బాధపడుతూ. నిజానికి ఈ ప్రొడక్ట్ మీద మనం అడ్వర్టైజ్ చేయకముందే నెగిటివ్ ప్రభావంతో అయినా
బేబీ హగ్ హెల్త్ డ్రింక్ అనే నేమ్ పబ్లిక్‌లో పడిపోయింది సామ్రాట్. ఇప్పుడు ఆ పబ్లిక్‌లో ప్రొడక్ట్ మీద నెగెటివ్ థాట్స్ వెళ్ళి పాజిటివ్ థాట్స్‌ని కలిగించేలా ప్రొడక్ట్‌ని అడ్వర్టైజింగ్ చేయడంలో ఇంట్రెస్ట్ పెట్టు అంటుంది శక్తి. నేను అదే అనుకుంటున్నా శక్తి. డబ్బు గురించి ఆలోచించకుండా అడ్వర్టైజింగ్ విషయంలో ఫోకస్ చేస్తున్నాను. అన్నీ సెట్ అయ్యి కరెక్ట్ మోడలింగ్స్ దొరికితే మన యాడ్ ఏజెన్సీలోనే త్వరలో ఈ ప్రోడక్ట్ మీద ఫోటోషూట్ జరుగుతుంది శక్తి. ఆ ఏర్పాట్ల గురించి అరుణ్ బావ చూసుకుంటున్నాడు. కానీ ఎంత అడ్వర్టైజింగ్ చేసినా కూడా ప్రజల్లో నెలకొన్న అనుమానాలు తీరుతాయనే నమ్మకం కలగడం లేదు అంటాడు. ఇద్దరు ఇలా మాట్లాడుతూ ఉండగానే సామ్రాట్ అంటూ అరుణ్ కొన్ని ఫొటోస్ తీసుకుని వస్తాడు. ఏంటి బావా అని అడుగుతాడు సామ్రాట్. మన ప్రొడక్ట్ యాడ్ కోసం కొంతమంది మోడల్ ఫొటోస్ తీసుకొచ్చాను. ఒకసారి చూడు అని ఫొటోస్ ఇస్తాడు. సామ్రాట్ వాటిని తీసుకొని ఒక్కొక్కటిగా చూస్తుంటాడు. పేరెంట్స్ చైల్డ్‌కి ఆ హెల్త్ డ్రింక్ తాగించే స్క్రిప్ట్ రెడీ చేశాం కదా! స్క్రిప్ట్‌కి తగ్గట్టుగా వాళ్ళని సెలెక్ట్ చేశాను అంటాడు అరుణ్. సామ్రాట్ ఆ ఫోటో చూసి ఏవి నచ్చక, వీళ్ళలో ఎవరు కూడా పబ్లిక్‌కి తెలిసి ఉండదు కదా బావా అంటాడు. అంటే దాదాపు వీళ్ళందరూ కొత్తవాళ్ళు సామ్రాట్ అంటాడు అరుణ్. నెగెటివ్ రిమార్క్ వచ్చిన ఈ ప్రొడక్ట్ మీద కొత్త వాళ్ళతో యాడ్ చేస్తే ఎలా బావా? డబ్బు గురించి వెనకాడకుండా మోస్ట్ పాపులర్ మోడల్స్ని చూడమన్నాను కదా! అవసరమైతే సినిమా స్టార్స్ని కూడా అప్రోచ్ అవ్వమని చెప్పాను కదా అంటాడు సామ్రాట్. ఆ ప్రయత్నాలన్నీ చేశాను సామ్రాట్ అంటాడు అరుణ్ కాస్త బాధపడుతూ. చేశావా? మరి చేస్తే ఈ కొత్త వాళ్ళ ఫొటోస్ తీసుకొచ్చావేంటి అని అడుగుతాడు. మన ప్రొడక్ట్ మీద యాక్ట్ చేయటానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదు. ప్రొడక్ట్‌లో పాయిజన్ కలిసినట్టుగా వీడియోస్ బయటకొచ్చేసరికి ఆ ప్రొడక్ట్ మీద అడ్వర్టైజింగ్ చేస్తే వాళ్ళ కెరీర్‌కి ఏమైనా దెబ్బతింటుందేమోనని అందరూ భయపడుతున్నారు అంటాడు అరుణ్. అది విని సామ్రాట్, శక్తి షాక్ అవుతుంటారు. ఆ ప్రయత్నాలను చేసి అవి కాకపోయేసరికి ఈ కొత్త వాళ్ళతోనైనా చూద్దామని ఫొటోస్ తీసుకొచ్చాను. మనకి ఈ కొత్త వాళ్ళు తప్ప ఇంకెవరు ముందుకు రావడం లేదు సామ్రాట్ అంటాడు అరుణ్. కొత్త వాళ్ళతో అడ్వర్టైజింగ్ చేయిస్తే పెద్దగా యూజ్ ఉండదు బావా. ఎలాగైనా టాప్ మోడల్స్‌నే చూడాలి అంటాడు సామ్రాట్. సామ్రాట్ అలా అంటూ ఉండగానే అరుణ్ ఫోన్‌కి ఒక కాల్ వస్తుంది. లిఫ్ట్ చేసి హలో ఎవరు అని అంటాడు. నీతు అంటూ ఒక అమ్మాయి స్వీట్ వాయిస్ వినిపిస్తుంది. నీతునా? నీతు ఎవరు అంటూ అరుణ్ క్వశ్చన్ మార్క్ వేస్తూ అడుగుతాడు. సామ్రాట్, శక్తి కూడా ఎవరై ఉంటారు అన్నట్టుగా చూస్తుంటారు. అదేనండి, ఒక టైంలో ఇంటర్నేషనల్ యాడ్‌కి సంబంధించిన సామ్రాట్‌తో కలిసి నేను యాక్ట్ చేశాను కదా! ఆ నీతుని అని వినిపిస్తుంటుంది. ఓహ్! మీరా? మీరిప్పుడు ఇంటర్నేషనల్ మోడల్ కదా! అయినా ఇప్పుడు నాకు ఫోన్ చేశారేంటి? అని అడుగుతాడు అరుణ్. అదే బేబీ హగ్ ప్రొడక్ట్‌కి మోడలింగ్ కోసం వెతుకుతున్నారని విన్నాను. మీరు ఒప్పుకుంటే ఆ యాడ్ చేయటానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అనే మాటలు వినిపిస్తుంటాయి. అది విని అరుణ్ సంతోషపడుతుంటాడు. నేనిప్పుడు సిటీలోనే ఉన్నాను. సో, వీలైతే నేను మిమ్మల్ని సామ్రాట్‌ని కలవాలి అనుకుంటున్నాను అంటుంది. ఆ కాల్ ఎవరు చేశారు అనేది సామ్రాట్‌కి ఇంకా అర్థం కాక అరుణ్ వైపు చూస్తుంటే అరుణ్ కాస్త ఇబ్బంది పడుతూ వెయిట్ మేడం, నేను ఏ విషయం అనేది మా సామ్రాట్‌ని అడిగి మీకు ఇన్ఫార్మ్ చేస్తాను అంటాడు. ఓకే అరుణ్, మీ కాల్ కోసం నేను వెయిట్ చేస్తుంటాను అని చెప్పి అటు నుంచి ఫోన్ కాల్ కట్ అవుతుంది. ఎవరు బావా ఫోన్ చేసింది అని అడుగుతాడు సామ్రాట్. అదే సామ్రాట్, నీతు అని ఆ మోడల్ నీకు తెలుసు. మన ప్రొడక్ట్ మీద యాడ్ చేయటానికి తను ఇంట్రెస్ట్ చూపిస్తుంది అంటాడు సంతోషపడుతూ. నీతు ఎవరు బావా అని అడుగుతాడు సామ్రాట్ తనెవరో గుర్తురాక. తను ఎవరో శక్తికి కూడా తెలియక శక్తి కూడా ప్రశ్నార్థకంగా చూస్తుంటుంది. అదే సామ్రాట్, నీతు అంటే నువ్వంటే పడి చచ్చేది, నీతో గడపాలని అనుకునేది, నిన్ను వన్ నైట్ బెడ్ స్టాండ్ కూడా అడిగింది కదా! ఆ నీతు అంటూ నీతు గురించి
వివరంగా గుర్తు చేస్తూ శక్తి ముందు నోరు జారుతాడు అరుణ్. అంతగా గుర్తు చేసేసరికి సామ్రాటికి కూడా ఆ నీతు ఎవరో బుర్రలో వెలిగి, అంతలో పెళ్ళాం ముందు అరుణ్ అలా నోరు జారేసరికి షాక్ అవుతూ బెదురుగా శక్తి వైపు చూస్తాడు. అప్పటికే శక్తి సామ్రాట్ని మింగేసేటట్టుగా ఉరిమి చూస్తుంటుంది. పాపం సామ్రాట్. ఈ నీతు క్యారెక్టర్ మీకు గుర్తుందో లేదో, స్టోరీ స్టార్టింగ్లో ఒక్క ఎపిసోడ్లో మాత్రమే వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇప్పుడు నీతుతో అడ్వర్టైజింగ్కి సామ్రాట్ ఒప్పుకుంటాడా? శక్తి పర్మిషన్ ఇస్తుందా? ఈ నీతు రీ ఎంట్రీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లీజనింగ్.